సామర్లకోట ట్రాఫిక్ ఎస్ఐ అండి. నా పేరు కరగారావు అమ్మ. ఈరోజు ఉదయం గాలి, వాన, వాతావరణం కూల్గా ఉండటం వల్ల ఉదయం 5:30 ఆ ప్రాంతంలో కాకినాడ ఉప్పాడకొత్తపల్లి నుంచి ఒక ఆటో వస్తుందండి. ఈ అగ్నికుల క్షత్రియాలు చేపల వ్యాపారం, రైలు వ్యాపారం చేసుకుని అక్కడ సముద్రం దగ్గర కొనుక్కుని ఇలా పెద్దాపురం వరకు వెళ్ళి వీళ్ళందరికీ మార్కెట్లో అమ్ముకుంటారు. వీళ్ళు ఒక 6 ప్రయాణిస్తున్నారు అందులో ఆటోలో. డ్రైవర్తో 7 ఉన్నారు. అందరూ లేడీస్ ఉన్నారు. ఈ షాపింగ్ చేస్తాను వెళ్తుండగా ఈ సామర్లకోట 5 తూములు దగ్గర వచ్చేటప్పటికి ఈ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా ఆటో తోలుకుంటూ దానికి ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి సామర్లకోట మీదుగా ట్రాలీ వెళ్తుందండి. ఈ ట్రాలీ వెళ్తుంటే దాన్ని తప్పించక పోయి ఆ టర్నింగ్ దగ్గరలో సరిగ్గా ఆయిల్ దానికి ఉండి ఆయిల్ ట్యాంక్ ఉంటుంది కింద, దాన్ని గుర్తేసాడు డ్రైవర్. ఆటో వెళ్తే మ్యాక్సిమం అది సపోర్ట్గా కనిపిస్తుంది ఇక్కడ. ఉద్దేశి ఈ ఆటో బాగా డ్యామేజ్ అయితే అందులో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగిలి 2 మహిళలకి చేతులు పెట్టడం, ఒక ఆవిడ స్పాట్లోనే చనిపోవడం, చిట్టమ్మ అనే ఆవిడ ఇంటి వచ్చింది. ఉప్పాడకొత్తపల్లి అన్నారు వాళ్ళకి. మేము వెంటనే వచ్చి స్పాట్లోకి బాడీ పక్కన పెట్టడం, లారీని మళ్ళీ తీసి పక్కన పెట్టడం, ఆటో పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళు తాలూకా వచ్చారు. పెద్దాపురం హాస్పిటల్కి తరలించడం జరిగింది. క్షతగాత్రులు మాత్రం కాకినాడ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ చిట్టమ్మన్న ఉండి ఇక్కడ పంపించడం జరిగింది. పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది కాబట్టి. ఇదే మా డిఎస్పీ గారు, ఏబిజే కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి సమీక్షించడం జరిగింది. ఆయన ఆదేశం మరి సిఏ గారు కూడా వచ్చారు. మళ్ళీ ఇక్కడ నుంచి సిఏ గారు, మన భగవాన్ గారు కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారండి. వాళ్ళందరినీ తీసుకుని మన డిఎస్పీ సార్, పెద్దాపురం డిఎస్పీ సార్ ఇక్కడ చూసి పర్యవేక్షించి ఆయన ఆదేశాల మేరకు అన్ని చేయడం జరుగుతుంది. నమస్కారం. ఇందులో మహిళలు ఎంతమంది ఉన్నారండి? మహిళలు మొత్తం 6 అండి. 6 కూడా ఈ చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళే. అందులోకి 2 స్పాట్లో బాగా ఒక ఆవిడ చనిపోయింది, 2 చేతులు పెట్టినాయి. డ్రైవర్కి కూడా బాగా ఈ హెడ్ ఇదంతా బాగా దెబ్బతింది. సీరియస్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు తీసుకుని వెళ్ళారు.